మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఇవాళ కృష్ణ గారు చేసేటువంటి మల్టీ స్టార్ సినిమాల్లో ప్రధానంగా ఆయన, శోభన్ బాబు గారు కలిసి చేసిన సినిమాల గురించి ప్రస్తావించుకుందాం. నిజానికి అక్కినేని తర్వాత ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన తర్వాత ఆ స్థాయిలో అంటే ఇద్దరు హీరోలు కలిసి చేసినటువంటి సినిమాలు ఒక కృష్ణ, శోభన్ బాబు గారే అనిపిస్తారు. ఆయన మళ్ళీ అక్కినేని, ఎన్టీఆర్, కృష్ణరాజు వీళ్ళతో చేశారు గానీ శోభన్ బాబు గారితో చేసినటువంటి సినిమాలు ప్రత్యేకం. ఒక విధంగా మనం చూసినప్పుడు శోభన్ బాబు గారు 1959లో తెలుగు సినిమా రంగంలో ప్రవేశిస్తే, ఆయన ఒక స్థాయి పొందటానికి 1971 తహసీల్దార్ గారి అమ్మాయి సినిమాతో గానీ ఆయనకి స్టార్డమ్ రాలేదు. అదే కృష్ణ గారు 1965లో తేనె మనసులు సినిమాతో ఆయన ప్రస్థానం మొదలైంది. తర్వాత ఆయన గూఢచారి 116 సినిమాలో నటించారు. అందులో శోభన్ బాబు గారు ఒక చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత అంటే కృష్ణ గారు ఆల్మోస్ట్ మూడవ సినిమాతోనే ఒక స్టార్డమ్ పొందారు. సరే ఇద్దరు స్టార్డమ్ రీచ్ అయిన తర్వాత ఎవరి స్థానం వారిది అనుకోండి. తర్వాత శోభన్ బాబు గారి బడ్జెట్ ఎక్కువ, తర్వాత ఆయన ఎక్కువ కలర్ సినిమాలు చేశారు. కృష్ణ గారు నిర్మాతను దృష్టిలో పెట్టుకుని, శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఆయన బడ్జెట్ కానీ, ఆయన పారితోషికం కానీ ఉండేవి. నంబర్ ఆఫ్ సినిమాస్ ఎక్కువ చేస్తుండేవాళ్ళు. ఇది ఈయన పందా, శోభన్ బాబు గారి పందా వేరు. ఆయన క్లాస్ ఫాలోయింగ్ ఎక్కువ, ముఖ్యంగా మహిళా అమ్మాయిలు ఎక్కువ ఆయనకి. సో ఆయన సినిమాలు ఎక్కువ కలర్ సినిమాలు ఉండేవి. ఆయన సినిమాలు బడ్జెట్ ఎక్కువ ఉండేది. ఆయన సినిమాలు రన్ కూడా ఎక్కువ ఉండేది. తర్వాత ఆయన టైం పట్టింది. బట్ కృష్ణ గారు ఆల్మోస్ట్ ఆయన హీరోగా ప్రవేశించారు. ఆ తారాపథాన్ని మూడో సినిమాలో అందుకున్నారు. సరే మళ్ళీ ఈ పిట్టక దాపి ఈ మల్టీ స్టార్ సినిమాల్లో శోభన్ బాబు గారు, కృష్ణ గారు చేసినటువంటి 12 సినిమాల గురించి మాట్లాడుకుందాం. అంతకుముందు ఎక్కువ సినిమాలు చేసింది అక్కినేని, ఎన్టీఆర్. వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 15, 16 సినిమాలు చేశారు. వాళ్ళు కూడా గుండమ్మ కథ తర్వాత మళ్ళీ చాణక్య శపథం వరకు కూడా మళ్ళీ కలిసి నటించలేదు. కృష్ణ గారు శోభన్ బాబు చెప్పాలంటే వాళ్ళ కలిసి చేసినటువంటి సినిమాల ప్రయాణం ఆల్మోస్ట్ మీకు 68లో మొదలెడితే 85 వరకు ఒక అన్ఇంటరప్టెడ్గా కొనసాగింది. 80 తర్వాత శోభన్ బాబు గారు ఇంకా మల్టీ స్టార్ సినిమాకి స్వస్తి అని చెప్పి ఆయన డిసైడ్ చేసుకున్నారు. ఆయన చేసిన సినిమాల్లో మొదట్లో ఎలా ఉండేవంటే మీరు చూసినట్టయితే మొదట్లో మామన్ చెక్క 70లో వచ్చింది అనుకోండి. ఆయన చేసిన సినిమాలో లక్ష్మీ నివాసం కానీ, అంతకన్నా ముందు వచ్చినటువంటి మిగిలిన సినిమాలు కానీ, ముఖ్యంగా మంచి మిత్రుల సినిమా వాళ్ళిద్దరి కాంబినేషన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. డైరెక్టర్ టి రామారావు గారు ఆ సినిమాని ఆయన ఆ సినిమాని ప్రెజెంట్ చేశారు. మధు పిక్చర్స్ బ్యానర్ మీద మల్లికార్జునరావు నిర్మించారు. అందులో కోదండ భాను గారు చేసిన ఒక పాట మర్చిపోలేం కదా, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంది అనేటువంటి పాట అద్భుతంగా ఉంటుంది. ఆ పాట గుర్తుంది కదా. అంటే మొదటి నుంచి వీళ్ళ కాంబినేషన్లో మనం చూస్తే కృష్ణ గారేమో మాస్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, శోభన్ బాబు గారు క్లాస్ వచ్చినటువంటి పాత్ర చేసేవాళ్ళు. అలా మంచి మిత్రులు సినిమాలో వాళ్ళిద్దరూ చేసినప్పుడు ఆ సినిమా వెంటనే రిజిస్టర్ అయింది. ఆ తర్వాత మనకి లక్ష్మీ నివాసంలో కూడా ఎస్పి రంగారావు గారు ప్రధాన పాత్ర ఉన్న దాంట్లో కృష్ణ, శోభన్ బాబు, కాంతారావు గారు ముగ్గురు హీరోలు ఉన్న కృష్ణ, శోభన్ బాబు గారు ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతారు. తర్వాత మామన్ చెక్కయ్యలో కూడా ఇద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు మనం చూసినట్టయితే కొంచెం 72లో వాళ్ళిద్దరూ విజయవాడ తీసినటువంటి గంగామంగ అంటే సీతావగీతాన్ని తెలుగులో తీశారు. అది గంగామంగగా తీసినప్పుడు అందులో కూడా కృష్ణ గారు వేసేటువంటి పాత్ర ఏమో కొంచెం రఫ్గా ఉన్నటువంటి క్యారెక్టర్. శోభన్ బాబు గారు అందులో డాక్టర్గా వేస్తారు. ఈ గంగామంగ దాంట్లో కూడా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా అది కూడా ఏవిఎం వాళ్ళు తీశారు. అది తమిళంలో వచ్చింది. దీంట్లో కూడా ఒక చెల్లెలి బాధ్యత తీసుకున్న అన్నగా ఈయన ఉంటారు. అమ్మ మాటే శిరోధార్యంగా శోభన్ బాబు ఉంటారు. అందులో ఇద్దరికి 2 మంచి పాటలు ఉన్నాయి. సిరిమల్లె సొగసైనటువంటి పాట ఈయన పాడారు. జేసుదాస్ గారు పాడినటువంటి పాట అద్భుతంగా ఈయన కుదిరింది. ఆయనకి ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటానటువంటి పాట అది శోభన్ బాబు గారు. ఆ సినిమాలో నిజంగా చెప్పాలంటే శోభన్ బాబు గారికే మంచి పేరు వచ్చింది పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలో. అదే మంచి మిత్రుల సినిమా చూసినట్లయితే కృష్ణ గారికి మంచి పేరు వచ్చింది. అంటే సినిమాకి మారిపోతుంటుంది. అలాగే అసలు ఇంకో మాట చెప్పాలంటే 72, 73 ఆ సినిమా అంటే 72, 73 పీరియడ్ వచ్చేసరికి కృష్ణ గారి, శోభన్ బాబు గారి సినిమాలు పోటీ పట్టడం ప్రారంభించాయి. ఒకానొక స్టేజ్లో మల్లమ్మ కథ అలాగే జీవన తరంగాలు ఇంచుమించు ఒక వారం తేడాలో విడుదలయ్యాయి. సరే జీవన తరంగాలు చాలా పెద్ద హిట్ అయింది అనుకోండి. కానీ 2 సినిమాల్లోనూ మల్లమ్మ కథలో ఆ క్రెడిట్ శారద గారికి వెళ్ళింది.
జీవంత రంగాల్లోనేమో వాణిశ్రీ గారికి వెళ్ళింది. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం 75లో అనుకుంటా బలిపీఠమును మరొక సినిమా పోటీ పడ్డాయి. కృష్ణ గారి సినిమా, అది ఇంకా చీకటి వెలుగులు. ఆ 2 సినిమాలు పోటీ పడ్డాయి. అక్కడ కూడా బలిపీఠం సినిమా ఆడింది. చీకటి వెలుగులు మంచి మ్యూజికల్ హిట్ అయింది. ఇంకొక సందర్భంలో ఐ థింక్ నేరము శిక్ష, మహేంద్ర బాబు ఈ 2 పోటీ పడ్డాయి. ఇంచుమించు ఒకే కథతో తీశారన్నటువంటి పేరు కూడా వచ్చింది. కానీ నేరం శిక్షకి మంచి పేరు వచ్చింది. ఇలా ఈ విధంగా దాదాపు ఒక 30 సినిమాలు విడివిడిగా వాళ్ళ సినిమాలు పోటీ పడినా, ఒకసారి కృష్ణ గారి సినిమా బాగా హిట్ అయ్యేది, ఒకసారి సోహన్ బాబు గారి సినిమా హిట్ అయ్యేది. దీంతో అభిమానులు కూడా ఏ విధంగా తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అభిమానులు వాళ్ళిద్దరు కలిసి నటించినప్పుడు ఎన్టీఆర్ పాట వస్తుంటే ఏఎన్ఆర్ అభిమానులు వెళ్ళిపోవడం, ఏఎన్ఆర్ పాట వస్తుంటే ఎన్టీఆర్ అభిమానులు వెళ్ళిపోవడం, ఈ రకంగా జరుగుతున్నట్టుగానే తర్వాత వచ్చినటువంటి ఈ కాంబినేషన్లో అభిమానులు కూడా ఒక స్ట్రిక్ట్ అయిపోయారు. చివరికి ఈ పుట్టినిల్లు మెట్టినిల్లు సమయంలోనే ఎవరి పేరు ముందు వేయాలి అనేటువంటి ఒక వివాదం తలెత్తినప్పుడు చివరికి వాళ్ళు ఎవరి పేరు వేయకుండా వదిలేశారు. సో అలా అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కలిసి నటించడం వలన ఆ సినిమాకు క్రేజ్ వచ్చింది. మల్టీ స్టార్ అంటే ఎలా ఉంటే ఒక క్రేజ్ రావాలి కదా, ఆ క్రేజ్ వాళ్ళిద్దరూ తీసుకురాగలిగారు, అక్కినేని ఎన్టీఆర్ తర్వాత. అందుకనే నాకు అనిపిస్తుంది మల్టీ స్టార్ చేసేటువంటి ఇద్దరు ప్యారలల్ హీరోస్లో జోడీ వీళ్ళిద్దరిదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి 2 ఏళ్లకి 3 ఏళ్లకి హీరోలు సినిమా చేసేటువంటి ఈ సమయంలో అలాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. తర్వాత కొన్ని సినిమాల్లో 1982లో వాళ్ళిద్దరిది దాసనారాయణరావు గారు తీసినట్టు కృష్ణార్జున వచ్చింది. 79లో నిజానికి సురేష్ పిక్చర్స్ మీద వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి మండే గుండెలు సినిమా 79లో వచ్చింది, అక్టోబర్ 5న అనుకుంటా. ఆ సినిమా బాపయ్య గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమా కూడా, అందులో కూడా కృష్ణాభిమానులు బాధపడ్డారు. సోహన్ బాబు ఏమిటి మా హీరో మీద చేయి చేసుకోవడం, అలాగే డ్రెస్సులు సోహన్ బాబు బాగున్నాయి, మా హీరోకి లేవు అని, ఇట్లాంటివన్నీ కొన్ని వివాదాలు వచ్చినప్పుడు కృష్ణ గారే చాలా సర్ది చెప్పేవాళ్ళు. కృష్ణ గారు ఎప్పుడు కూడా మల్టీ స్టార్లో తీస్తున్నానగానే మీరు ముందు సోహన్ బాబు గారిని కనుక్కోండి, ఆయన ఇష్టమైన పాత్ర ఆయన వేయనివ్వండి, తర్వాత రెండో పాత్ర నేను తీసుకుంటాను అనేటువంటిది. ఈ పాటల గురించి కానీ దాని గురించి కూడా ఆయన పెద్ద ఎప్పుడు పట్టించుకున్నది కానీ బాధపడినది కూడా పెద్ద లేదు నిజంగానే. ఎందుకంటే మంచి మిత్రుల్లో ఆయన హీరోయిన్ లేదు, మంచి మిత్రులు పాత్ర చేసినప్పుడు ఆయన ఒక్కళ్ళే సోలో క్యారెక్టర్గానే ఉంటారు. సో ఈ 79లో ఈ తర్వాత వచ్చినప్పుడు వాళ్ళిద్దరిది బిగ్గెస్ట్ హిట్ నా ఉద్దేశం ముందడుగు. ఇది కూడా బాపయ్య గారు తీశారు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించారు. ఈ సినిమా అంటే ఇద్దరూ కలిసి నటించిన చిత్రాల్లో ఆ రోజుల్లో ఒక మల్టీ స్టార్ చిత్రం గోల్డెన్ జూబ్లీ అంటే 52 వారాలు నడిచి సంవత్సరం పాటు నడిచే చిత్రంగా ముందడుగు సినిమా నిలిచిపోయింది. తర్వాత దాన్ని మక్సద్ కింద హిందీలో తీశారు. విచిత్రం ఏంటంటే బాపయ్య గారు తీసినప్పుడు జితేంద్రను వాళ్ళు మిథున్ చక్రవర్తిని సంప్రదిస్తే ఇద్దరు కూడా కృష్ణ గారు వేసిన పాత్రే కావాలన్నమాట. సో అది అంటే ఒక్కోసారి పాత్ర ఎలా ఉంటుందంటే హీరోలు అంటే ఒక రఫ్ పాత్రనో లేదంటే ఆ పాత్రకి ప్రేక్షకుల్లో స్పందన ఎక్కువ ఉంటుందనుకుంటే ఆ పాత్ర చేస్తూ ఉంటారు. అలా ముందడుగు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత వాళ్ళిద్దరు చేసిన సినిమాల్లో ఇద్దరు దొంగలు బాగా క్లిక్ అయినటువంటి సినిమా. ఇద్దరు దొంగలు కొంచెం దో అంకే బారా హాత్ ఆ సినిమానే కొంచెం మోడిఫై చేశారు. అందులో ఒక ఇన్స్పెక్టర్ క్రిమినల్స్ని సంస్కరించేందుకు ఒక హోమ్ లాంటిది, హోమ్ ఫర్ ది రిఫార్మ్డ్ లాగా క్రియేట్ చేసినట్టుగానే ఇక్కడ కూడా పోలీస్ ఆఫీసర్ ఇద్దరు దొంగల్ని తెచ్చిపెట్టుకోవటం, వాళ్ళు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతారనేటువంటి అంశం మీద తీసినటువంటి సినిమా ఇద్దరు దొంగలు. ఆ సినిమా వాడిది బాగా క్లిక్ అయిన సినిమా. మల్టీ స్టార్ సినిమాలకి ఎప్పుడు బ్రేక్ పడిందంటే 1985లో మహాసంగ్రామం విడుదలైంది. మహాసంగ్రామం అంతకుముందు ఆ నిర్మాతలు సంయుక్త ఈ మూవీస్ పేరుతోటి, సంయుక్త బ్యానర్ పేరుతోటి ఖైదీ సినిమా తీశారు తిరుపతి రెడ్డి గారు. సో వాళ్ళు రెండో సినిమా శోభన్ బాబు కృష్ణతో తీస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నప్పుడు కోదండరామ్ రెడ్డి గారు చేసినటువంటి మొదటి మల్టీ స్టార్ సినిమా. ఆ సినిమా నేను అప్పుడు ఎంఎస్సి చదువుతుండేవాడిని. నేను మా మిత్రులతో కలిసి ఆ సినిమా షూటింగ్ మా దగ్గర తిరుపతి సమీపంలో జరిగింది. సో వెళ్ళి చూడటం, ఆ చేజింగ్లు ఇలాంటివి చూసాం. ఏదో గంట చూసినట్టు కానివ్వండి, ఇంత కష్టమో తెలిసింది. సినిమా నిర్మించడం చాలా కష్టమని అర్థమైంది. ఆ సినిమాతోటే ఇక
వీళ్ళిద్దరి ఈ మల్టీ స్టారర్ కాంబినేషన్స్కి బ్రేక్ పడింది. కారణం ఏంటంటే మహాసంగ్రామం సినిమాలో శోభన్ బాబు అభిమానులకు చాలా కోపం వచ్చింది. శోభన్ బాబు పాత్రని చాలా తగ్గించేశారు, ఆ హీరో పాత్రను తగ్గించేశారు, కృష్ణయ్య పాత్రని చాలా పెంచేశారనేటువంటి ఒక వివాదం చెలరేగింది. ఆ తర్వాత శోభన్ బాబు గారు కూడా ఇక నేను మల్టీ స్టారర్ సినిమాల్లో నటించనటువంటి ఒక నిర్ణయం ఆయన తీసేసుకున్నారు. సో తర్వాత ఎప్పుడో ఐ థింక్ పరుచూరి గోపాలకృష్ణ గారు సరే ఆయన యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పారు. అందులో ఈయన మేజర్ పాత్ర వేస్తారు. ఈ మేజర్ పాత్ర వేసినప్పుడు కొంత కామెడీ సీన్స్ పెట్టడం, అది సెన్సార్ అబ్జెక్షన్స్ రైజ్ చేయటం వలన చాలా శోభన్ బాబు గారి దృశ్యాలన్నీ కూడా సెన్సార్ కట్లో కుదించాల్సి వచ్చింది. సో దానివల్ల వచ్చిన ఇబ్బంది, అందువలన ఆ పాత్ర నిడివి తగ్గిందని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం అప్పుడు చేశారు. కానీ అప్పుడున్న హీటెడ్ కండిషన్స్లో, ప్రతికూల పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. అది ఎప్పుడో వాళ్ళు చెప్పినట్టున్నారు. మళ్ళీ సర్పయాగం సినిమాలో వాళ్ళు కలిసి పనిచేశారు. ఇలా దాదాపు 68 నుంచి కృష్ణ శోభన్ బాబుల ఈ ప్రయాణం అనేది, వాళ్ళిద్దరూ కలిసి నటించడం అనేటువంటి ఒక ప్రయాణం అనేది 1985లో ఫైనల్గా ఒక ఫుల్ స్టాప్ పడింది. అంటే ఈ జర్నీలో ఒక 12 సినిమాలు మాత్రమే వాళ్ళు కలిసి చేసినా కూడా కృష్ణ గారు ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన లార్జ్ హార్టెడ్ మ్యాన్. అభిమానులకి ఆయన విజ్ఞప్తి చేసేవారు, మీరు గొడవ పడకండి, లేదంటే మా గురించి మీరేమీ బాధపడకండి, బయట మేము చాలా మంచి మిత్రులం అని చెప్పి చాలాసార్లు ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అభిమానులే కదా, వాళ్ళ భావోద్వేగాలను, వాళ్ళ ఎమోషన్స్ని నియంత్రించడం అంత సులభం కాదు. సో ఈ తర్వాత కాలంలో మనం చూడండి చాలా తక్కువ, ఏవో ఒకటి అరా మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. కానీ ఎగోస్ తగ్గించుకుని మల్టీ స్టారర్ సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. బహుశా అందుకనే కృష్ణ గారు నిజంగానికి ఆయన మల్టీ స్టారర్ సినిమా చాలామంది చేశారని చెప్పాను కదా, ఒకటి రెండు ప్రస్తావిస్తాను. రామారావు గారితో ఆయన చేసిన బిగ్గెస్ట్ హిట్ మనకు తెలుసు, దేవుడు చేసిన మనుషులు ఆయన రామారావు గారితో చేశారు. మిగిలిన సినిమాలు ఎలా ఉన్నా దేవుడు చేసిన మనుషులు ఆయన తీసినటువంటి ఆ ఒక్క సినిమా ఒక ఎత్తు. అదే నాగేశ్వరరావు గారితో ఆయన చేసిన సినిమాల్లో హేమా హెమీలు, గురు శిష్యులు కూడా చేశారు. కానీ హేమా హెమీలు మంచి హిట్ అయింది, గురు శిష్యులు కూడా యావరేజ్గా నడిచింది. ఇంకా కాకుండా ఊరంతా సంక్రాంతి, ఇట్లా కొన్ని నోటబుల్ సినిమాలు నాగేశ్వరరావు గారితో చేశారు. అంటే సైడ్ హీరోగా చేయటం వేరు, అంటే ఒక హీరో స్టేటస్ వచ్చిన తర్వాత చేయటం వేరు. ఒక సినిమా చెప్పడం మర్చిపోయారండి, మీరు అది కూడా గుర్తు చేయాలి. 77లో మీ అందరికి గుర్తునే ఉంటుంది, 77 సంక్రాంతికి దానవీర సూరకర్ణ విడుదలైంది, కృష్ణ గారి కురుక్షేత్రం విడుదలైంది. ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గారు చెప్పారు, నిజానికి కురుక్షేత్రం తీస్తున్నప్పుడు ఆయన దానవీర సూరకర్ణ తీస్తారని తెలియదు. సరే రామారావు గారు చెప్పారు, బ్రదర్ మీరు ఎందుకు తీస్తున్నారు, మేము తీస్తున్నాం కదంటే కృష్ణ గారు చెప్పారు, అప్పటికి నిర్మాత ఒత్తిడి వలన చేస్తున్నానండి, నాకు చేయాలని లేదని. నిజానికి ఆయన కృష్ణ గారు శోభన్ బాబు గారు అన్నట్ట కృష్ణ గారితో చేస్తే ఈ కురుక్షేత్రం సినిమా స్క్రిప్ట్ మీరు తీసుకొచ్చారు కదా, అదైతేనే చేస్తాను. కృష్ణ గారు ఆప్షన్ ఇచ్చారు, కురుక్షేత్రం డ్రాప్ చేసి వేరే సినిమాకి వెళ్ళండి, నేను శోభన్ బాబు కలిసి చేస్తాను. కానీ శోభన్ బాబు గారు ఒప్పుకోలేదు, కురుక్షేత్రం తీస్తా ఉన్నారు, దానికైతేనే నేను చేస్తాను. సో అప్పటికి కృష్ణ గారు నేను డ్రాప్ అవుతాను, మీరు అప్పటికి హరినాథ్ కానీ రామకృష్ణ కానీ మీరు పెట్టుకుని తీసుకోండి అంటే ఆ నిర్మాత విచిత్రంగా, ఆ నిర్మాత ఒకప్పుడు రామారావు గారితో తీసిన నిర్మాతే, పాండవ వనవాసం నిర్మాత, ఆయన లేదండి మీరు ఉన్నారని చెప్పే ఈ సినిమా నేను బిజినెస్ చేయగలిగాను, హిందీలో కూడా బిజినెస్ చేశాను. అప్పటికి ఆయన 12 కాపురం సినిమాని హిందీలో తీశారు, ఏఎస్ఆర్ ఆంజనేయులు ఆయన. అప్పుడు దాన్ని మార్చి పద్మాలయ మాధవి కంబైన్స్గా చేసి, ఎందుకంటే ఒక స్టేజ్లో ఆ నిర్మాత చేతులు ఎత్తేసాడు, ఇక ఖర్చు భరించడం నా వల్ల కాదని. అప్పుడు కృష్ణ గారి దిగి తన శక్తియుక్తులు వినియోగించి కాన్సన్ట్రేట్ చేసి కురుక్షేత్ర సినిమా తీశారు. అది దానవీర సూరకర్ణతో పోటీ పడింది. అందులో కృష్ణార్జునుగా వీళ్ళిద్దరూ నటించడం అనేది ఒక గొప్ప, అంటే దానవీర సూరకర్ణతో అది వేరు, దాని కాన్సెప్ట్ వేరు, దానికి ఉన్నటువంటి ఒక సంభాషణ చాతుర్యం వేరు. అందులో ఆయన ఎన్టీఆర్ గారు ఒక ఆవేశం పూన్నట్టుగా ఆయన 3 పాత్రలు చేశారు, అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఆ సినిమా గురించి, కురుక్షేత్రం గురించి ఇంకొకగా చెప్పుకుందాం. అంటే చెప్తున్నాను, అంటే కృష్ణ గారిలో ఒక అడ్జస్ట్ అయ్యేటువంటి ఒక గొప్ప నేచర్ ఉంది ఆయనలో.
ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ పాత జ్ఞాపకాలు ఎక్కడో అని చెప్పారు ఇవన్నీ. అలా కురుక్షేత్రం సినిమా మీరు ఓన్లీ కురుక్షేత్రంగా చూస్తే మీకు బాగానే అనిపించవచ్చు ఆ సినిమా. హిందీలో బాగానే ఆడింది. ఖచ్చితంగా బెంగుళూరులో కూడా బాగా ఆడింది. తెలుగులో వచ్చిన ఈ ఈ పోటీతోటి బహుశా అప్పటికి 2 సినిమాలు ఏ విధంగా 'దేవదాస్' మీద పాత 'దేవదాస్' రిలీజ్ చేసినట్టుగానే ఒక ఇంపాక్ట్ లాంటిది 'దానవేశ్వర్' కన్నా ప్రభావం ఇక్కడ 'కురుక్షేత్రం' మీద పడింది. ఇది శోభన్ బాబు, కృష్ణ గారు ప్రధానంగా నటించేటువంటి వాళ్ళ మల్టీ స్టారర్ సినిమాల జ్ఞాపకాలు కొన్ని చెప్పే ప్రయత్నం చేశాను. సో అందుకనే బహుశా వీళ్ళేక మల్టీ స్టారర్ సినిమాల ఆఖరి జోడీ అని చెప్పి నాకు అనిపించింది. అందుకే బహుశా ఒక ఇద్దరు నటులు బహుశా తెలుగులోనే సాధ్యం అనే సినిమాలు అంటే ఒక వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ అక్కినేని, ఎన్టీఆర్ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వీళ్ళిద్దరు కూడా ఒక 12 సినిమాలు కలిసి చేయటం అనేది తెలుగు సినిమాకి ఒక గొప్ప ట్రిబ్యూట్‌గా నేను భావిస్తాను. ఇది కృష్ణ గారు, శోభన్ బాబు గారు కలిసి చేసేటువంటి సినిమాల ప్రస్తావన. బహుశా నేనన్నా 1, 2 సినిమాలు మర్చిపోతే మీరు తప్పకుండా గుర్తు చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.